యాహ్! సరే ఇది మళ్ళీ పక్కన పెడితే సీజేపీ మూవ్‌మెంట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు మళ్ళా రిజర్వేషన్ హటావో ఆందోళనొచ్చింది కాబట్టి, అది ఇండియాలో ఎంతవరకు సర్వైవ్ అవ్వగలుగుతది? ఇప్పుడు సీజేపీ లాగా అదేమన్నా ట్రెమెండస్ చేంజ్‌ని తీసుకురాగలుగుతదా? అంత ఎత్తుకు ఎదగగలుగుతదా? దానికంత మాస్ సపోర్ట్ ఉంటదా? మాస్ సపోర్ట్ అంటే మాసెస్ అంటే ఎవరు ఈ దేశంలో? మళ్ళీ మనమే అవుతాం. బహుజన్స్, యాహ్! దళిత్స్ ఈ దేశంలో మాసెస్. వాళ్ళున్నదే 14, 15%. దాంట్లో సగం మంది ప్రివిలేజ్డ్ ఉంటారు. సగం మందికి బిజినెస్‌లున్నాయి. సగం మంది పొలిటీషియన్స్ ఉన్నారు. సగం మంది బిజినెస్ మ్యాన్‌లున్నారు. సగం మంది ఏయేయో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు రోడ్ల మీదకి ఎప్పుడు రారు. హ్మ్. వాళ్ళొచ్చి ప్రొటెస్ట్‌లలో పాల్గొనరు. వాళ్ళొచ్చి హంగర్ స్ట్రైకులు చెయ్యరు. అవన్నీ చేయాలంటే మళ్ళీ మాసెసే రావాలి. మాసెస్ ఎవరు? బహుజన్ దళిత్ వీళ్ళు. వీళ్ళు సపోర్ట్ చేస్తేనే ఆ మూవ్‌మెంట్ జరుగుతది. వీళ్ళు ఆ మూవ్‌మెంట్‌ని సపోర్ట్ చేయాలంటే కాస్టిజం హఠావో మూవ్‌మెంట్‌ని వాళ్ళు తీసుకురావాలి. దీనికి ఆ కాస్ట్ హఠావో మూవ్‌మెంట్ గూడా వచ్చింది కొంతవరకు. బట్ అది ఇంత రిజర్వేషన్ హఠావో అంత ప్రాచుర్యం పొందలేకపోయింది. అది సోషల్ మీడియా గదా! సోషల్ మీడియాలో అంతా ఎవరుంటారు? ప్రివిలేజ్డ్ వీళ్ళే ఉంటారు. సో, వీళ్ళక్కడ ఫాలో అయితున్నారు గానీ, వాళ్ళింత మూవ్‌మెంట్స్ చేస్తారని నాకైతే నమ్మకం లేదు. చేసినా వాళ్ళు చేసేదంతా ఆహ్, హాఫ్ బేక్డ్ గ్రాస్ రూట్స్‌కి పోకుండా పైనున్న అంటే ఏదైతే డిసీజ్‌కి మనం సొల్యూషన్ ఇచ్చామో, ఆ సొల్యూషన్‌ని తీసేసి డిసీజ్ ఉండిసా అంటారు వాళ్ళు. డిసీజ్‌ని తీసేస్తే సొల్యూషన్ గూడా అది పోతది దాంతో పాటు. సొల్యూషన్ తీసేస్తే డిసీజ్ అక్కడే ఉంటది. ఇక్కడ డిసీజ్ క్యాస్ట్, సొల్యూషన్ రిజర్వేషన్. ఆ రెండిటిని తీయాలంటే నువ్వేం జేయాలి? డిసీజ్‌నే పోగొట్టాలి. సో, రిజర్వేషన్‌ని పోగొడితే అవ్వదు. క్యాస్ట్‌ని పోగొడితేనే అయితది. ఓకే. సో, అదే నువ్వు ఫాసిస్ట్ గవర్నమెంట్ గురించి గూడా చాలా మాట్లాడతావు. కరెంట్ పాలిటిక్స్‌లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ గాని, లేకపోతే పొలిటికల్‌గా ఉన్న మూవ్‌మెంట్ ఇదంతా దాని మీద నీకు డెమోక్రసీ ఎట్లా అర్థమవుతుంది? డెమోక్రసీ మీద ఇప్పుడు నీకున్న ఒపీనియన్ ఏంటి? బీయింగ్ యాస్ ఎన్ అంబేద్కరైట్. ఇండియాలో డెమోక్రసీ ఉందా? లేదా? అనేది నాకు ఎప్పటికి చాలా డౌట్ అది. ఎందుకంటే అంటే బయటకి డైరెక్ట్‌గా వాళ్ళు చెప్పలేరు గానీ డెమోక్రసీ లేదు అని జెప్పేసి. బయటకి మనం ఆహ్, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని జెప్పుకుంటాం. అన్నీ జెప్పుకుంటాం. బట్ బయట నుంచి చూసుకుంటే మనం ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంక్ ఎంతవరకుంది? మనం సోషల్ మీడియాలో ఏమైనా కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ టచ్ చేస్తే మన వీడియోలు ఎందుకు ఎగిరిపోతున్నాయి? గవర్నమెంట్‌ని క్వెషన్ చేస్తే యాంటీ నేషనల్ అంటున్నారు. లేకపోతే కొంతమందికి ఫ్రీ ట్రయల్స్ అడిగినా, లేకపోతే టైమ్‌లీ ట్రయల్స్ అడిగినా సరే యాంటీ నేషనల్స్ అంటున్నారు. ఇట్లా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది డెమోక్రసీ ఎట్లయితది? ఒక డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల మాటలు వాళ్ళు వినాలి. ఒపీనియన్స్‌ని అర్థం జేసుకోవాలి. ఆ ఒపీనియన్స్‌కి స్పేస్ ఇవ్వాలి. ఆ ఒపీనియన్స్‌లో కూడా ఏ ఒపీనియన్ ఉండాలి, ఏ ఒపీనియన్ ఉండకూడదనేది కూడా స్టేట్ డిసైడ్ చేస్తున్నప్పుడు అది డెమోక్రసీ అవుతదా? ఫ్యాసిజం అయితదా? మనకి అర్థమైతది. 12 సంవత్సరాలుగా మన ప్రధాని మోదీ గారు ప్రెస్ ముందరకొచ్చి క్వెషన్స్ తీసుకోలేదు అన్‌స్క్రిప్టెడ్ అంటే ఇది డెమోక్రటిక్ కంట్రీనా? డెమోక్రటిక్ కంట్రీలో వాళ్ళొచ్చేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడమో, రీల్లు పెట్టడమో, లేకపోతే వాళ్ళకి నచ్చినప్పుడు స్టేజ్ మీదకెక్కి మాట్లాడడము, అది గాదు. మనం అడిగిన క్వెషన్ వాళ్ళు విని, దానికి జవాబు జెప్పాలి. అప్పుడు అది డెమోక్రటిక్ కంట్రీ అయితది. సో లేకపోతే డెమోక్రటిక్ కంట్రీ అవ్వదు. నేను నీకు కొన్ని డేస్ బ్యాక్ నువ్వు జర్నలిస్ట్‌గా అంటే ఒప్పుకుంటావా? కంటెంట్ క్రియేటర్ ఆర్ యాన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఒప్పుకుంటావా? అంటే నువ్వు కంటెంట్ క్రియేటర్ లేదా ఇన్‌ఫ్లుయెన్సర్‌కే నేను ఒప్పుకుంటా అని అన్నావు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ గూడా నాకు డౌటే నేను ఒకరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నానో లేదని నాకు అంటే తెలీదు. మాకు తెలుసు నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్ యాహ్! అని. నువ్వు ఎవరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని బట్ నేను తెలుసుకున్నా. నాకైతే నన్ను నేను కాంటెంట్ క్రియేటర్‌గా ఒక సోషియో పొలిటికల్ కాంటెంట్ క్రియేటర్ లేకపోతే యాంటీ కాస్ట్ కాంటెంట్ క్రియేటర్ లాగా నేను ఐడెంటిఫై ఐడెంటిఫై చేసుకుంటావు. చేసుకుంటా. అయితే నువ్వు రెగ్యులర్‌గా కంటెంట్ చేస్తూ ఉంటావు. నువ్వు రీల్స్ చేస్తూ ఉంటావు. వీడియోస్ చేస్తూ ఉంటావు గదా! ఆల్ ఆఫ్ ఎ సడెన్ అసలు మీడియా ముందుకి ఆర్ పబ్లిక్ డొమైన్‌లకే రానటువంటి ప్రధాని మోదీ సడెన్‌గా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అవతారం ఎత్తి రీల్స్ చేసి ఫ్రెండ్స్ అని జెప్పేసి చేస్తే అది అందరూ ఒక రకంగా జూషిండ్రు. దాని మీద వాళ్ళు కౌంటర్ వీడియోస్ జేసిండ్రు. అది సోషల్ మీడియాలో ఔట్ రీచ్ అయింది. బట్ నువ్వెట్లా ఫీల్ అయినవు? నేను ఫస్ట్ చూడగానే నవ్వుకున్నా. ఏంది సడెన్‌గా వచ్చేసి ఫ్రెండ్స్ అంటున్నాడని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఏజ్ ఆడా, నా ఏజ్ ఆడా ఎవరిని ఫ్రెండ్ అంటున్నారు. ఆయన ఎలక్టెడ్ లీడర్. ఈ దేశ ప్రధాని మోడీ ఆయన. ఆయన ఎట్లా మాట్లాడాలి ఒక ఒక జనాభాతో
వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళ పార్టీలో భారతీయ జనతా పార్టీ అని ఉంది కదా! భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఆయన దేశం మొత్తానికి ప్రైమ్ మినిస్టరు. ఫ్రెండ్స్‌కి కాదు. ఆయన ఎట్లా మాట్లాడాలి భారతీయులనో, లేకపోతే ఈ దేశ ప్రజలనో అట్లా పిలిచి చెప్పుండాల్సింది. ఫ్రెండ్స్ అంటాడు. సరే అది ఆయన ఇష్టం. ఆయన ఫ్రెండ్లీ వేలో ప్రేమ కొద్దీ అన్నాడేమో గానీ, నేనైతే ఆయన ఫ్రెండ్‌గా అంగీకరించను. ఎందుకంటే ఫ్రెండ్స్‌ని ఎవరైనా అట్లా కొట్టిపిస్తారా పోలీసుల దగ్గర? ఈ దేశంలో 7, 8 చోట్ల మొన్నటి వరకు ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అన్ని జరుగుతుంటే, అన్ని కష్టాలు జరుగుతుంటే, నా ఫ్రెండ్స్‌కి అట్లా కష్టాలు జరుగుతుంటే నేను ఊరుకోను. నరేంద్ర మోదీ ఊరుకుంటారేమో గానీ, నేనైతే ఊరుకోను. అట్లాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వరు ఆయనకి. ఆల్సో ఆయన కూడా సోషల్ మీడియాలో ఎందుకొచ్చారంటే, వాళ్ళు మొత్తం మీడియా మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు. నేషనల్ మీడియా మొత్తాన్ని. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం కాదు. అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎంత కంట్రోల్ చేసినా సోషల్ మీడియాలో వాళ్ళ ఆటలు నడవట్లేదు. సోషల్ మీడియాలో కొన్ని లేపేస్తున్నారు. అకౌంట్లు లేపేస్తున్నారు. కొన్ని ఇండియాలో బ్యాన్ చేస్తున్నారు. కానీ అందరివి లేపలేరు కదా! ఎస్పెషల్లీ సీజేపీ అనే పెద్ద మూవ్‌మెంట్ వచ్చినప్పుడు దీంట్లో లేపడానికి కూడా వాళ్ళు అవ్వట్లేదు. ఎందుకంటే ఎంతమందిని లేపుతారు? 23,000,000, 24,000,000 ఫాలోవర్స్ వస్తున్నారు ఒక పేజ్‌కి. అంతంతమంది మాట్లాడుతున్నారు. అప్పటికి వాళ్ళు ట్విట్టర్ లేపేశారు. మళ్ళా ఇంత పెద్ద మూవ్‌మెంట్ అవ్వడం వల్ల మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చుకున్నారు. సో, ఆయనకేం అర్థమైంది మనం నేషనల్ మీడియాలో ఒకటే కాదు, మనం ఇక్కడ కూడా రావాలి అని చెప్పేసి వచ్చారు. వీళ్ళకి ఐటీ సెల్ ఉంది ఆల్రెడీ. వాళ్ళ ఐటీ సెల్ వాళ్ళు కూడా నేరేషన్స్ అన్నీ స్ప్రెడ్ చేస్తుంటారు. ఫేక్ నేరేటివ్స్ అన్నీ, హేట్ స్పీచెస్ అన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాను కూడా ఏదో చేద్దామని వచ్చినట్టే నాకు కనిపిస్తుంది కానీ, సోషల్ మీడియాలో నేను జనాభా మాటలు వింటా, జనాభాను నేను పట్టించుకుంటా అన్నట్లు అనిపియలేదు. బట్ ఆయన వచ్చాడు, కొంచెం ఇక్కడైనా మనుషుల మాటలు విని, ఆ మాటలకి ఆన్సర్ చెప్పి, అట్‌లీస్ట్ లైవ్‌లోకి వచ్చి, లైవ్‌లో అన్న ప్రెస్ మీట్ తీసుకుంటాడనేది ఆలోచిస్తున్నాను నేను. కొంచెం హోప్‌తో ఉన్నా. జరిగితే చూద్దాం. అయితే ఆయన బయటకొచ్చి అదే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు గదా! ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఆ వీడియో లేపేస్తారు. మెటా తీసేస్తది. అది దాన్ని ఎట్లా చూస్తున్నావు? నాకేమనిపించింది అంటే వాంటెడ్‌లీగా కావాలనే ఆయన అట్లా చేపించుకుండేమో. ఎందుకంటే ఇందాక నువ్వు అన్నట్టు మనం వీడియోస్ పెట్టినప్పుడు కొన్ని వీడియోస్‌ని ఇండియాలో మేము చూపించలేము అని జెప్పేసి రిమూవ్ చేస్తున్నామని ఫేస్‌బుక్ చెప్తది. సో, అట్లా మీకే కాదు నాకు గూడా అవుతది అని జెప్పేసి నార్మలైజ్ చేయడానికి ఆయన అలాంటి స్టంట్ ఏమైనా ప్లే చేసుంటాడనుకోవచ్చా? జరుగుండొచ్చు, జరుగుండకపోవచ్చు. అట్లా చేసుండొచ్చు, చేసుండకపోవచ్చు. బట్ నేనేం ఫీల్ అవుతున్నా అంటే, మేబీ ఒక్కసారిగా దానికి చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ అది వ్యూస్ వచ్చినాయి. 300,000,000 ప్లస్ వచ్చినాయి. ఇప్పుడు ఏఐ కదా డీల్ చేస్తుంది అన్నిటిని. ఏఐ బాట్స్ డీల్ చేస్తున్నాయి. అక్కడేమన్నా సస్పీషియస్ యాక్టివిటీస్ ఏమన్నా చూసి, లేకపోతే ఒక్కసారిగా అందరూ కామెంట్లు పెట్టడం, స్పామ్ చేయడం చూసి, అదేమన్నా అట్లా ఎగిరిందా లేదా అని చూడొచ్చు. మీరు చెప్పినట్టు వాళ్ళు కవర్ చేసుకోవడానికి అట్లా కూడా చేసుండొచ్చు.